స్వర్ణోత్సవ సంబరాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యూనివర్సిటీ పూర్వ అధికారులకు ఘన సత్కారం చేయనున్నట్లు డాక్టర్ హెచ్. డైక్మన్ ఆడిటోరియంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వీసీ ఆచార్య కంచర్ల గంగాధరరావు తెలిపారు. ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ విద్యా సుగంధాలను వెదజల్లుతున్న రాజధాని విశ్వవిద్యాలయమైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైందని ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు తెలిపారు. స్థాపించి 50 సంవత్సరాలు అవుతున్నందువల్ల ఈ సంవత్సరంలో మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా మాజీ వైస్ ఛాన్సలర్స్ అందరినీ ఒకసారి సన్మానించుకున్నాం. ఇప్పుడు రిజిస్ట్రార్స్, రెక్టార్స్, ప్రిన్సిపల్స్, డిఫరెంట్ ఆఫీసర్స్గా పనిచేసిన వాళ్ళని రేపు సన్మానించుకుంటున్నాం. అంటే రేపు 8వ తేదీని సన్మానించుకుంటున్నాం. తర్వాత యూనివర్సిటీలో ప్రతి ఉద్యోగి రేపు 22వ తేదీని సన్మానించుకుంటున్నాం. ఇది ఒక స్టెప్ అయితే, యూనివర్సిటీకి పనిచేసిన ఉద్యోగస్తులను సన్మానించుకోవడం ఒక స్టెప్ అయితే, నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ప్రామినెంట్ అల్యూమిని, ప్రముఖులైన ఆలమ్నిని మేము తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని కూడా చదువుకి గౌరవించుకొని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వీలైతే ఏదైనా కాంట్రిబ్యూషన్స్ వీలైతే యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం రిక్వెస్ట్ చేద్దాం అనేది ఒక ప్రతిపాదన ఉంది. దీనిలో ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చిందంటే, ఇప్పటివరకు మీరు చూస్తే యూనివర్సిటీ డెవలప్మెంట్లో చాలా బిల్డింగ్స్, ఇందాక రెక్టార్ గారు చెప్పారు, చాలా బిల్డింగ్స్ అట్లా వచ్చిన బిల్డింగ్సే ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చిన డొనేషన్స్తోనే బిల్డింగ్స్ ఎస్టాబ్లిష్ చేసాము. వాలంటరీగా కొంతమంది చేశారు. ఈ గోల్డ్ మెడల్స్ అవనండి, లేకపోతే బిల్డింగ్స్ అవనండి, లేకపోతే ఎండోమెంట్ లెక్చర్స్ అవనండి, ఇవన్నీ కూడా స్పాన్సర్షిప్స్తోనే నడుస్తున్నాయి. ఆ స్పాన్సర్షిప్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసి ప్రామినెంట్ అలమ్ని దగ్గర నుంచి తీసుకున్నాం. ఒక ఆయన ముఖ్యంగా ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి. మోడీ గారి దగ్గర ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారు ప్రొఫెసర్ మహేంద్ర దేవ్. వారు ఇక్కడ అలమ్ని వారిని ఇన్వైట్ చేసుకుందాం అని అనుకున్నాం. ఈ మధ్యనే అపాయింట్ అయిన జడ్జి గారు కూడా ఇప్పుడు ఆనరబుల్ జడ్జ్ ఆఫ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రామకృష్ణ ప్రసాద్ గారు రిటైర్ అయ్యారు. ఇంకో జడ్జి గారు కూడా ఒక మేడం సునీత మేడం కూడా మా స్టూడెంట్. వాళ్ళందరినీ కూడా పిలిచి తగు రీతిని సత్కరించుకుంటామండి. దీనిలో భాగంగానే మా స్టూడెంట్స్ ఎంతోమంది జర్నలిజంలో సెటిల్ అయ్యారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి చదువుకున్న స్టూడెంట్స్ ఆ జర్నలిజంలో సెటిల్ అయ్యి మా యూనివర్సిటీని తగు రీతిగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నందుకు ధన్యవాదంగా వాళ్ళను కూడా పిలుచుకొని సన్మానించుకుంటాం.